నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఈ మందులతో కరోనా కట్టడి, వీర్యంలోనూ కరోనా వైరస్, రోగ నిరోధక శక్తే మన బలం, వడదెబ్బకు యోగాతో ఉపశమనం, ఇంకా హెల్త్ టిప్. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కు ఇప్పటి వరకు ఖచ్చితమైన మందులు లేవు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 కు చికిత్సను అందించడంపై వైద్య రంగంలో పెద్ద చర్చ నడుస్తోంది. కరోనా బాధితులకు ఏ మందులు వాడుతున్నారు, ఏ తరహా వైద్యాన్ని అందిస్తున్నారన్నది అందరికీ ఆసక్తికరమే. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేస్తున్న మందులు, వైద్య విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ యవనికపై మహమ్మారి కరోనా వైరస్ కరాళ నృత్యం నిరాటంకంగా సాగిపోతోంది. రాకాసి వైరస్ ధాటికి ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కరోనా వైరస్ ని సమూలంగా మట్టుబెట్టే ఖచ్చితమైన మందులేవి ప్రస్తుతానికి లేవు. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడానికి గతంలో ఇతర వైరస్ల్ని అదుపు చేసిన పాతకాలపు మందుల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. వాటినే రకరకాల కాంబినేషన్లలో వాడుతూ ఫలితాలు సాధిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నమోదైన తొలి కేసును నయం చేయడంలో గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యులు మలేరియాను మట్టుబెట్టిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధంతో పాటు అజిథ్రోమైసిన్ వంటి యాంటీ బ్యాక్టీరియల్ మందును వాడినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకంపై తమ దృష్టి సారించాయి. అంతేకాదు, ముందు జాగ్రత్తగా డాక్టర్లకు, నర్సులకు, ఆసుపత్రిలో పనిచేసే ఇతర సిబ్బందికి సైతం క్లోరోక్విన్ మాత్రల్ని వేసుకోవలసిందిగా నిపుణులు సిఫారసు చేస్తున్నారు. కోవిడ్-19 అనే జబ్బు ప్రపంచం మొదలుగానే అందరికీ దీనికి వైద్య విధానం ఏమిటి, దీనికి అసలు మందులు ఉన్నాయా లేదని పరిశోధనలో పెట్టారు. అయితే ఇంతకుముందు మలేరియాకి వాడే క్లోరోక్విన్, ఆ మందు కొన్ని వైరస్ల మీద పనిచేసింది. ఎందుకంటే ఈ మందు ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించే ప్రక్రియను ఆపుతుందని అనేక యానెక్డోట్ రిపోర్ట్స్ ఉన్నాయి. దాని ఆధారంగా ప్రపంచ దేశాలు, కొన్ని దేశాలు, ముఖ్యంగా చైనాలోని ఇతర దేశాల్లో క్లోరోక్విన్ మందుని ఈ రోగుల మీద ప్రయోగించారు. కొంతమందిలో ఇది బాగా పనిచేసిందని రిపోర్ట్లు వచ్చాయి. ఇది అందరూ వాడకూడదు, ఎందుకంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని రకాల యాంటీబయాటిక్స్, ముఖ్యంగా ఎజిథ్రోమైసిన్ కానీ క్రినోలోస్ కానీ అనే మందులు వాడేటప్పుడు ఇది వాడితే ఇది గుండె మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇది డాక్టర్ల పర్యవేక్షణలో అవసరం ఉంటేనే వాడాలి. అదేవిధంగా ఎవరి ఇంట్లో కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఉన్నా, కోవిడ్ పాజిటివ్ పేషెంట్ సఫర్లు చేసే ఫ్యామిలీ మెంబర్స్ ఇది వాడవచ్చు. ఇది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్లు చెప్పిన డోసు ప్రకారమే వాడాలి. కరోనా వైరస్ ని సంహరించే ఔషధం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. వ్యాక్సిన్ విపణిలోకి రావడానికి కనీసం ఏడాదిన్నర కాలం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇదే తరుణంలో ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన అందరిలోనూ ఊరట కలిగిస్తోంది. పారాసైట్స్ అంటే పరాన్నజీవుల నుంచి సంక్రమించే వ్యాధుల్ని నయం చేసేందుకు ఉపయోగించే యాంటీ పారాసైటిక్ డ్రగ్ ఐవర్మెక్టిన్ నోవల్ కరోనా వైరస్ ని పూర్తిగా నాశనం చేస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ మందు కరోనా వైరస్ ని 48 గంటల్లో హతమార్చగలదు. కేవలం ఒక్క డోసుతోనే కరోనా వైరస్ తాలూకు ఆర్ఎన్ఏ అణువులన్నింటినీ ఇది తొలగిస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు మందులేని పరిస్థితుల్లో ఐవర్మెక్టిన్ వంటి మందును ఉపయోగించి చికిత్స చేయడం వల్ల సానుకూల ఫలితాలు రాబట్టవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఐవర్మెక్టిన్ అనే మందు చాలా పరాన్నజీవులకి బాగా పనిచేస్తుంది. ఒక సింగిల్ డోసు ఇవ్వటం వల్ల మన ప్రేగులో ఉన్న పరాన్నజీవులు చాలా వరకు చనిపోతుంటాయి. అయితే ఈ ఐవర్మెక్టిన్ ఇంతకుముందు వేరే వైరస్లు కూడా ప్రయోగించి చూశారు. కొంతవరకు ఇది పనిచేసింది. ఆ నేపథ్యంలో ఆస్ట్రేలియా కొంతమంది శాస్త్రజ్ఞులు ఈ ఐవర్మెక్టిన్ మందును ప్రయోగశాలలో ఈ వైరస్ మీద ప్రయోగించారు. అయితే ఇది మన శరీరంలో అంటే ఇన్వైవో ఎలా పనిచేస్తుందో తెలియదు. దీనికి చాలామంది ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వచ్చు, ఇంజక్షన్ రూపంలో ఇవ్వచ్చు, చాలా చౌక, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. కాబట్టి ఐవర్మెక్టిన్ పనిచేస్తే మాత్రం అది మనం వరంగా భావించాలి. రెమిడెసివిర్ అనే మందు యాంటీవైరల్ మందు చాలా ఖరీదైనది. ఇది అన్ని దేశాలు లభ్యం కావట్లేదు, మన దేశం ఇది లభ్యం కావట్లేదు. కానీ చైనాలోను ఇతర దేశాలను దీన్ని అనేక ప్రయోగాల ద్వారా పేషెంట్కి ఇస్తున్నారు.
ముఖ్యంగా యుఎస్లో కూడా ఈ మందు చాలామంది పేషెంట్స్లో ఇది ఒక ప్రయోగంగా ఇస్తున్నారు. ఇది కూడా మంచి యాంటీవైరల్ మందు, కొంతమందిలో ఇది కూడా మంచి ఫలితాలు ఇస్తుందని ప్రాథమికంగా మనకి రిపోర్ట్లు వస్తున్నాయి. ప్రపంచ పటంలో క్యూబా దేశం చూడ్డానికి చిన్నగానే కనిపించవచ్చు, కానీ వైద్య రంగంలో ఇప్పుడు ఆ దేశం అగ్రగామి. మానవాళి మనుగడకు సవాలు విసిరిన అనేక అంటువ్యాధుల కొమ్ములు విరిచి సమర్థవంతమైన మందుల్ని తయారు చేసుకుంది. అంతేకాదు, దేశాన్ని డాక్టర్ల ఉత్పత్తి ఫ్యాక్టరీగా మలుచుకుంది. కరోనా కోరలు చాస్తోన్న ప్రస్తుత తరుణంలో రాకాసి వైరస్ని మట్టుబెట్టే వండర్ డ్రగ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2B అనే మందు ఇప్పటికే క్యూబా దేశంలో అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మందు కరోనా వైరస్పై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. మానవ శరీరంలో చేరే సూక్ష్మ క్రిములకు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలను పోలిన కణాలతో ఈ మందును క్యూబా 1986లోనే తయారు చేసింది. అప్పటినుంచి ఈ మందును HIV, హ్యూమన్ పాపిలోమా వైరస్, హెపటైటిస్ B అండ్ C వ్యాధులకు ఉపయోగిస్తున్నారు. తాజాగా దీనిని కరోనాపై ప్రయోగించారు. ఈ క్రమంలో ఈ మందు కరోనాపై సమర్థవంతంగా పనిచేసిందని వెల్లడైంది. ఇంటర్ఫెరెన్స్ అనేవి సాధారణంగా మన బాడీలో మన ఇమ్యూన్ వ్యవస్థ ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్సే. ఈ ప్రోటీన్స్ ఏదైనా వైరస్ కానివ్వండి, ఇతర ఇన్ఫెక్షన్ మన శరీరంలోకి వచ్చినప్పుడు మన బాడీ ఇమ్యూన్ వ్యవస్థ ఇంటర్ఫెరెన్స్ రిలీజ్ చేస్తుంది. ఇంటర్ఫెరెన్స్ ఇన్ టర్న్ మన ఇమ్యూన్ వ్యవస్థ ఇంకా ఉత్తేజపరుస్తాయి, అంటే స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. అయితే ఇప్పుడు ఇంటర్ఫెరెన్స్ మనం జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా, అంటే రికాంబినెంట్ DNA టెక్నాలజీ ద్వారా మనం తయారు చేస్తున్నాము. అయితే ఇవి చాలా కాస్ట్లీ. అది కాకుండా ఇవి ఇంకా కరెక్ట్గా పనిచేస్తున్నాయని లేదు మనకు తెలియట్లేదు. ఎందుకంటే WHO ఈ మందుని ఇతర మందుని కలిపి చాలా ప్రయోగాలు చేస్తుంది మల్టిపుల్ సెంటర్స్లో. ఆ ట్రయల్స్ వస్తే కానీ ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. ఇది ఇచ్చినా కానీ చాలా సివియర్ పేషెంట్స్లో, అంటే పేషెంట్స్ ఎవరైతే బాగా సివియర్ వెంటిలేటర్ ఉన్నారో, షాక్లో ఉన్నారో, మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటే అన్నవయాలు చెడిపోయిన తరుణంలో ప్రస్తుతానికి ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2B ఇస్తున్నారు. దీని ఫలితాలు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. వ్యాక్సిన్లు అనేక సీరియస్ జబ్బుల్ని పూర్తిగా తుడిచిపెట్టాయి. దీనికి ఉదాహరణ స్మాల్ పాక్స్ అంటే మసూచి, అదేవిధంగా పోలియో. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ పోలియో కానీ మసూచి కానీ లేదు. అదేవిధంగా చాలా సీరియస్ జబ్బులు కూడా దీనివల్ల తగ్గుముఖం పట్టాయి. ఉదాహరణకు ఫ్లూ అనేది ప్రపంచ దేశంలో చాలామంది పొట్టబెట్టుకుంటుంది. ఆ ఫ్లూ వైరస్కి వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల చాలామంది ఆ జబ్బుని తప్పించుకుంటున్నారు. అదేవిధంగా ఇతర చాలా జబ్బులు కూడా, టైఫాయిడ్ కానివ్వండి, ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, అదేవిధంగా మన డిఫ్తీరియా కానివ్వండి, కోర్తితో కానివ్వండి, ధనుర్వాతం కానివ్వండి కూడా ఈరోజు మంచి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. COVID-19 కూడా ఒక వైరల్ జబ్బు కాబట్టి దీనికి వ్యాక్సిన్ తయారు చేస్తే మనం ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చని చాలా కంపెనీలు, చాలా దేశాలు ఈ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దగ్గర మలేరియా జ్వరాల తాకిడి ఎక్కువ. ముఖ్యంగా వర్షాకాలంలో అపారంగా వృద్ధి చెందే దోమల సంతతి మూలంగా మలేరియా జ్వరాలు ఒక్కసారిగా ప్రబలుతుంటాయి. ఈ మలేరియా జ్వరాలను కట్టడి చేయడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు బిళ్లల్ని వాడడం అనేది మనకు ఎప్పటినుంచో అలవాటు. దీంతో మలేరియాను తెచ్చిపెట్టే ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం వంటి సూక్ష్మ క్రిముల్ని తట్టుకునే సామర్థ్యం సహజంగానే మనలో ఏర్పడుతుంది. దీనికి తోడు టీబీ నివారణకిచ్చే BCG టీకాను మనం చిన్నతనంలోనే తీసుకుంటున్నాం. ఈ పరిణామాలు వ్యాధికారకాలైన సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా యాంటీబాడీలను వృద్ధి చేస్తున్నాయి. ఈ నేపథ్యమే మనలాంటి మలేరియా దేశాల్లో కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేస్తుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. ఏదేమైనా మహమ్మారి కరోనా వైరస్ని కట్టడిలో ఉంచడానికి మనం ఆది నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా నివారణ చర్యలకు ప్రాధాన్యతనివ్వాలి. అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకుని వైద్య సాయం పొందాలి. రోగ నిరోధక శక్తితోనే మనం కరోనాను ఎదుర్కోవాలి కాబట్టి మనం ఆరోగ్యకరమైన అలవాట్లను పెంచుకునే కొద్దీ ఈ శక్తి బలపడుతుంది. కోవిడ్తో పోరాటంలో మనలోని రోగ నిరోధక శక్తిని బలహీనం చేసే సమస్యలేవో, వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. వ్యాధి నిరోధకత సన్నగిల్లితే మన ఒంట్లో జబ్బుల తాకిడి పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు షుగర్, హై బీపీ, గుండె జబ్బుల వంటివి రోగ నిరోధకతను మరింతగా సన్నగిల్లేలా చేస్తుంటాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు కూడా ఇమ్యూనిటీని దెబ్బతీసేవే. ఇమ్యూనిటీని దెబ్బతీసే వాటిలో ముందుగా మధుమేహం గురించే చెప్పుకోవాలి. కరోనా వైరస్ కారణంగా మరణించిన ప్రతి 4 ఒకరికి మధుమేహం సమస్య ఉన్నట్లు గుర్తించారు.
చక్కెర వ్యాధి బాధితుల్లో కరోనా వైరస్ ముప్పు రెండింతలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ రక్తంలో చక్కెర శాతాన్ని పరీక్షించుకోవాలి. బరువు తగ్గించుకోవటం, ఆహారం తీసుకోవటంలో జాగ్రత్తలు పాటించటం వంటివి చేస్తే షుగర్ జబ్బును తేలికగా అదుపు చేయొచ్చు. అలాగే గుండె జబ్బులతో బాధపడే వారిలోనూ కరోనా తాకిడి ఎక్కువగా ఉంటుంది. చాలా మంది హృద్రోగులు రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ACE ఇన్హాబిటర్లను వాడుతూ ఉంటారు. కరోనా వైరస్ ACE2కు సోకుతుండటంతో ముప్పు పెరుగుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మందులు, ఆహార నియమాలు, వ్యాయామాల సాయంతో గుండె జబ్బులను చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఇక పొగ తాగే వారికి కోవిడ్ ముప్పు అధికంగానే ఉంటుంది. పొగ తాగే అలవాటు ఉన్న వారిలో కోవిడ్ మృతుల సంఖ్య పొగ తాగని వారి కంటే 2 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసనాళం దెబ్బతిని కోవిడ్ లక్షణాలు తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొగ అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక నిత్య జీవితంలో వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. వ్యాయామంతో రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుంది. వారానికి 4 సార్లు రోజుకి 30 నిమిషాల చొప్పున నడిచే వారికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. కరోనా వైరస్ సోకే ప్రమాదము తగ్గుతుంది. ఎండలు మండిపోతున్నాయి. రోజువారీ సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు ఉక్కపోతల దాటికి చిన్న పెద్ద అందరూ కుదేలైపోతున్నారు. తరచూ వడదెబ్బకు గురవుతున్నారు. వడదెబ్బ అంటే నిజానికి మెడికల్ ఎమర్జెన్సీ. తీవ్రమైన వేడి మూలంగా ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుండటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రించే వ్యవస్థ ఒక్కోసారి పూర్తిగా కుదేలైపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చెట్టంత మనిషి కూడా తీవ్రమైన నీరసం, అలసటతో కుప్పకూలిపోతాడు. వడదెబ్బగా పిలిచే ఈ స్థితిని ఎదుర్కొనేందుకు యోగా చెబుతున్న ఉపశమన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వేసవి కాలంలో చాలామంది ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ఒకనొకటి వడదెబ్బ. వాతావరణంలో వచ్చినటువంటి కొన్ని మార్పులకు అనుగుణంగా మన శరీరంలో కూడా కొన్ని మార్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. శరీరంలో తీసుకోవలసినటువంటి వేడి కన్నా అధికంగా ఉన్నప్పుడు శరీరంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. నోట్లో కురుపులు రావడం, కళ్ళు మంటలు పుట్టడం, యూరినరీస్ అంతా కూడా పసుపుగా రావడం, మంట పుట్టడం, ఇట్లాంటి ఎక్సెస్ హీట్ని బయటికి పంపించేటటువంటి ఒకనొక ప్రక్రియ ధౌతి. ఈ విధంగా శరీరంలో హీట్ ఎక్కువగా ఉందనిపించినప్పుడు ప్రివెంటివ్ కేర్గా ముందుగా చేస్తే ఈ సన్ స్ట్రోక్ నుండి ముందస్తు జాగ్రత్తగా మేల్కొనవచ్చు. సో ఇప్పుడు ఆ ధౌతి ప్రక్రియ, అదేవిధంగా శీతలి, అదేవిధంగా చంద్రవేది ప్రాణాయామం, అదేవిధంగా వాయుముద్ర ప్రాణాయామం, శంకుముద్ర, ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. అధిక మోతాదులో ఉండేటటువంటి వేడిని బయటికి తొలగించడంలో ఈ ధౌతి ప్రక్రియ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ ధౌతి ప్రక్రియని వజ్రాసనం మీదుగా చేస్తాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొని వచ్చి రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ని కూడా ఉంచి వజ్రాసనానికి రావాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఉంచి లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి కాలు బటన్ వేలు 2 జతలో ఉంటాయి. 2 కాళ్ళు వి షేప్లో ఉన్నట్టుగా ఉంటాయి. చెస్ట్ ఎరెక్ట్, బ్యాక్ స్ట్రైట్, షోల్డర్స్ రిలాక్స్, మోకాలు చివర్ల మధ్య 4 ఫింగర్స్ గ్యాప్ ఉండే విధంగా రావాలి. ఈ స్థితిలో 2 చేతుల్ని పాదాల దగ్గర అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచేసారు. మన ముందర ఒక 5 అడుగుల దూరంలో ఒక క్రొవ్వొత్తి వెలుగుతున్నట్లు భావించినట్లయితే దాన్ని ఇక్కడి నుంచే ఆర్పాలంటే ఎంత శక్తివంతంగా అయితే ఊదాలో అంత అదే శక్తిని ఉపయోగించి పూర్తిగా ఊదాలి. ఊదుతున్న ప్రతిసారి ముందుకు వంగాలి. వంగిన తర్వాత మరలా శ్వాసను తీసుకోకూడదు. ఇలా 3 సార్లు ఊదాలి. 3వ సారి ఊదినప్పటికల్లా తల భాగం ఎంతవరకు అయితే వంగగలుగుతారో అంతవరకు వంగ. రెడీ, స్టార్ట్. 1 2 3. స్లోలీ కమ్ బ్యాక్. మరలా పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. రెడీ, స్టార్ట్. 1 2 3. నిదానంగా పైకి రావాలి. వజ్రాసనం నుంచి పైకి రావాలి. ఫిస్ట్ టెక్నిక్ ద్వారా
ఎడమ చేయి సపోర్ట్ తీసుకొని ఇప్పుడు శీతలి ప్రాణాయామం పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో కానీ వీలు లేకుండా కుర్చీలో కానీ కూర్చొని కూడా చేయవచ్చు. ఈ స్థితిలో నాలుకను పైకి తీసుకొని వచ్చి పూర్తిగా ఫోల్డ్ చేసి వృత్తాకారంగా రౌండ్గా మార్చి నాలుక మధ్యలోంచి శ్వాసను తీసుకొని తర్వాత మౌత్ క్లోజ్ చేసి ఆ శ్వాసని ముక్కు ద్వారా శ్వాసను బయటికి విడిచిపెట్టాలి. ఈ విధంగా శీతలి ప్రాణాయామం చేయాలి. అదేవిధంగా చంద్రభేది ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో కుడి చేయిని మాత్రం ఉపయోగిస్తాం. ఎడమ చేయి విశ్రాంతిగా ఒళ్ళో ఉన్నట్టుగా అరిచే ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటుంది. ఈ కుడి చేతిలో బొటన వ్రేల్ని చిటికిన వేలుని మాత్రం ఉపయోగిస్తాం. మధ్య వ్రేల్ని మరియు చూపుడు వేలుని ఫోల్డ్ చేసి ఉంచాలి. ముందుగా బొటన వ్రేలుతో రైట్ సైడ్ నోస్ట్రల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ ద్వారా శ్వాసను తీసుకోవాలి. చంద్రభేది చంద్రనాడి ద్వారా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు చిటికిన వేలుతో చంద్రనాడిని క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టాలి. ఇప్పుడు మళ్ళా కుడి చేయి బొట్టన వ్రేలుతో రైట్ సైడ్ నోస్ట్రల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను తీసుకోవాలి. ఈ విధంగా రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. దీన్నే చంద్రభేది ప్రాణాయామం అంటారు. అంటే లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను తీసుకొని రైట్ నోస్ట్రల్ ద్వారా శ్వాసను విడిచిపెట్టేది. ఈ ప్రాణాయామం వేసవి కాలంలో చాలా ఎక్కువగా చేయాలి. అదేవిధంగా వడదెబ్బ తగిలినటువంటి వాళ్ళకి వాయుముద్ర ప్రాణాయామం. పద్మాసనంలో కానీ అర్ధ పద్మాసనంలో కానీ కూర్చొని అరిచేతులు రెండు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాల పైన ఉంచి చూపుడు వేలును ఫోల్డ్ చేసి చూపుడు వేలు యొక్క వెనక భాగం వైపు బొటన వ్రేలుతో ఒత్తిపెట్టి ఉంచి 3 వేలు నిటారుగా ఉంటాయి. మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. ఇప్పుడు దండాసన భంగిమకు రావాలి. శవాసన భంగిమకు రావాలి. ఎడమ ప్రక్క తిరిగి చేతులు రెండు శరీర పక్క భాగాలు వదిలేయాలి. కాళ్ళు రెండు విశ్రాంతిగా ఉంచాలి. ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో శరీరం, మనసు పూర్తిగా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటాయి. ఈ స్థితిలో యోగ నిద్రలోకి వెళ్ళి శరీరం పూర్తి విశ్రాంతిని పొందుతుంది. Slowly open your eyes. Turn to left. Take right hand support. Slowly come out of the Prashantasana. చూస్తారు కదండి. ఇప్పుడు ఈ ధౌతి ప్రక్రియని ప్రతిరోజు 20 నుంచి 30 సార్లు కనుక చేసినట్లయితే బాడీలో ఎక్సెస్ హీట్ని అంతా కూడా బయటికి పంపించేస్తుంది. అదేవిధంగా శీతలి, ఈ శీతలి కూడా చేయడం ద్వారా శరీరానికి చల్లదనాన్ని, అదేవిధంగా మనకి హై బీపీని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా చంద్రభేది ప్రాణాయామం, ఇది కూడా శరీరాన్ని చల్లబరచడంలో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇకపోతే సన్ స్ట్రోక్కి గురైనటువంటి వాళ్ళు మాత్రం ఈ వాయుముద్ర ప్రాణాయామం, అదేవిధంగా శంకుముద్ర ప్రాణాయామాలు, యోగ నిద్ర ఇవన్నీ చేసుకున్నట్లయితే తొందరగా వాటి నుంచి మేల్కొని మళ్ళీ దైనందిన కార్యక్రమాల్లో భాగస్తులు కాగలుగుతారు. ఒక చిన్న చిట్కా మీకోసం.
జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఒక చెంచాడు ఉల్లి రసంలో 2 చిటికెల మిరియాల పొడి, కాస్త తేనె కలుపుకుని తీసుకోండి. జ్వరం తీవ్రత క్రమంగా తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhav@etv.co.in కు మెయిల్ చేయండి.